నమస్తే వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్ నేను సాయి మాధవి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ కాసేపట్లో బీఆర్ఎస్ లో చేరనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిక కాంగ్రెస్ లో చేరిన దానంపై అనర్హతకు బీఆర్ఎస్ డిమాండ్ స్పీకర్ ప్రసాద్ కుమార్ కు వినతి పత్రం అందించిన ఎమ్మెల్యేలు జగిత్యాల జిల్లాలో ప్రధాని మోదీ ప్రచారాన్ని పట్టించుకొని జనం ఆశించిన మేర ప్రజలు రాక బోసిపోయిన విజయ సంకల్ప సభ ఎమ్మెల్సీ కవిత అరెస్టు అక్రమమని సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ జరుగుతుండగానే అరెస్టు చేశారన్న న్యాయవాది ఎలక్టోరల్ బాండ్ల విషయంపై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం ఈసీకి పూర్తి వివరాలు ఇవ్వాలని ఎస్బీఐకి ఆదేశం బీహార్ రాష్ట్రంలో కారును ఢీకొన్న ట్రాక్టర్ 7 మృతి మరో 4 తీవ్ర గాయాలు తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఎక్కడ ఉన్నా బహుజనుల ప్రయోజనాలను కాపాడుతారని చెప్పారు ఈ మేరకు వందలాది మంది శ్రేయోభిలాషులు అభిమానులతో మేధోమథనం చేసినట్లు ఆర్ఎస్పీ ప్రకటించారు నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంట నడుస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు అని తెలిపారు ఢిల్లీ ఎత్తులు చిత్తయ్యాయి బీజేపీ విరచిత చిత్రం తిరగబడింది బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తును విచ్ఛిన్నం చేసిన తెల్లారే బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు తన రాజకీయ భవిష్యత్తుపై శ్రేయాభిలాషులు ఆప్తులు అభిమానులతో సమావేశమై రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించారు అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువ కప్పుకోనున్నారు ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆదివారం ప్రకటించారు తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే బీఆర్ఎస్ లో చేరుతున్నాను అని తేల్చి చెప్పారు దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం రాజ్యాంగ రక్షణ కోసం బహుజనుల అభ్యున్నతి కోసం తాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటూ వారి కలలను నిజం చేసే దిశగా ప్రయాణిస్తాను అని తనను ఆశీర్వదించాలని అభిమానులు ప్రజలను కోరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకోవడం తన చేరిక నేపథ్యాన్ని వెల్లడించడం అంటే ఆయనకు తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల పట్ల ఆయనకున్న కమిట్మెంట్ కు నిదర్శనమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ విజయ సంకల్ప సభ అట్టర్ ఫ్లాప్ అయింది నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో నిర్వహించిన ఈ సభను ప్రజలు లైట్ తీసుకున్నారు 3 పార్లమెంటు స్థానాల నుండి ఆశించిన స్థాయిలో ప్రజలకు సభకు రాలేదు ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగానే మహిళలు వెనుదిరిగారు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కలిశారు బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచిన ఎమ్మెల్యే నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు స్పీకర్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం దానంపై 3 నెలల్లో చర్యలు తీసుకోవడం ఖాయమన్నారు పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారన్న కౌశిక్ రెడ్డి ఇప్పుడు దానంను ఏం చేయాలని ప్రశ్నించారు ముఖ్యమంత్రి మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ స్పీకర్కి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని చేరినందుకు ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన
మేము నలుగురం శాసనసభ్యులము ఇవాళ పోయి ఇవాళ లక్ష్మారెడ్డి గారు, ముఠగోపాల్ గారు, కాలేరు వెంకటేశ్వర్ గారు మేమందరం పోయి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా చూసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి ఇవాళ ఈ మాట నేనంటలేను, ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఇవాళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు? పంజగుట్ట బార్కాడ బీడీలు అమ్ముకునేటోని అని అన్నారు. మరి ఆ బీడీలు అమ్ముకునేటోని ఎందుకు కొనుక్కున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి వదిలిపెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు. చాలామంది అనుకుంటుండొచ్చు, అరే ఇది ఇప్పుడు కాదు, టైం పడుతుంది కదా, ఇది చేయవచ్చు కదా అని. అట్లా లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, 3 months లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఖచ్చితంగా 3 months లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా మాట్లాడుతూ ఉన్నాడు, మొన్న మేము గేటులు తెరిచినాం మొత్తం వస్తున్నారని. బిడ్డ నువ్వు గేటులు తెరిచినావు, మేము ఇంకా గేటులు తెరవలే. ఇక మేము గేటులు తెరిచిన రోజు మీరు మొత్తం భూస్థాపితం అవుతారు. తస్మాత్ జాగ్రత్త. నోరున్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా లేఖను పంపించారు. ఈ మేరకు రాజ్భవన్ వర్గాలు ధృవీకరించాయి. కాగా తమిళనాడు నుంచి లోక్సభకు తమిళిసై పోటీ చేరున్నట్లు సమాచారం. కన్యాకుమారి, తిరున్వలేని, చెన్నై, సౌత్ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయడంపై ఆమె తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే అరెస్టు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని చెప్పి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి ఈడీపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒక మహిళను అక్రమంగా అరెస్టు చేయడం కరెక్ట్ కాదన్నారు. మహిళలకు రాజ్యాంగం కల్పించిన వెసులుబాటును ఈడీ దుర్వినియోగం చేస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. రేవంత్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా పాలమూరు ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో చేపట్టిన ప్రయత్నాలను కాంగ్రెస్ సర్కారు కొనసాగించకుండా చేతులెత్తేసింది. అనుమతుల కోసం సీఎం రేవంత్ వినతిపత్రం ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప పకడ్బందీ చర్యలు చేపట్టలేదు. ఫలితంగా ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను కేంద్రం నిలిపేసింది. కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు తేలే వరకు ఇంతే సంగతులని తేల్చేసింది. ఈ విషయాన్ని జనవరిలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఆర్టీఐతో పాలమూరు పరిస్థితి వెలుగులోకి వచ్చింది. తెలంగాణ తొలి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతుల ప్రక్రియకు బ్రేక్ పడింది. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా పాలమూరు బిడ్డల దశాబ్దాల కళ ప్రశ్నార్థకంగా మారింది. ట్రిబ్యునల్ అవార్డు తేలే వరకు PRL IS DPR ను పరిశీలించలేమని కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇవ్వాలని, ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను జనవరి 4న సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. అయితే సీఎం చేసిన వినతి, ప్రస్తుత పరిస్థితి, కేంద్ర జలశక్తి శాఖ తీసుకున్న నిర్ణయాలు తదితర వివరాలను ఇవ్వాలని సీనియర్ జర్నలిస్ట్, సమాచార హక్కు చట్టం కార్యకర్త ఎనుగంటి రవికుమార్ RTI ద్వారా కోరారు. అందుకు కేంద్ర జలశక్తి శాఖ తాజాగా సమాధానమిచ్చింది. తెలంగాణ సీఎం చేసిన వినతిపై జనవరి 29నే CWC సమాధానమిచ్చిందని, అందుకు సంబంధించిన ఫైనల్ రిప్లై కాపీ తమ వద్ద అందుబాటులో లేదని వెల్లడించింది.
అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు సంబంధించిన డిపిఆర్ ను సిడబ్ల్యూసి అనుమతుల కోసం 2022 సెప్టెంబర్ 13న సమర్పించారని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కృష్ణా జలాలపై ఆధారపడి ఉన్నదని, అదే సమయంలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాలను ఏపీ తెలంగాణ మధ్య పునః పంపిణీ చేయాలని 2023 అక్టోబర్ 6న కేంద్ర జలశక్తి శాఖ నూతన మార్గదర్శకాలను జారీ చేసిందని గుర్తుకు చేసింది. నూతన టీఓఆర్ ప్రకారం కృష్ణా జలాల పంపిణీ ట్రిబ్యునల్లో విచారణ అంశంగా ఉందని వివరించింది. ప్రస్తుతం సబ్ జ్యుడిస్ గా ఉన్న నేపథ్యంలో ట్రిబ్యునల్ తుది అవార్డు వచ్చే వరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ ను పరిశీలించలేమని తేల్చి చెప్పింది. అదేవిధంగా ఈ ప్రాజెక్టును ప్రస్తుతం పీఎం కేఎస్వై సత్వర సాగునీటి ప్రయోజిత కార్యక్రమం కింద చేర్చాలని చూస్తున్నట్టు సమాచారమిచ్చింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం 34వ ఈఏసీ సమావేశం నుంచే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఈఏసీ సభ్యులు సందేహాలను లేవనెత్తుతూ నివేదికలను కోరుతూ వాయిదా వేశారు. ఒక దశలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మంజూరును సైతం తిరస్కరిస్తూ ప్రాజెక్టు ప్రతిపాదనలు పక్కన పెట్టారు. అయినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో ఈఏసీ కోరిన డేటాను అందించింది. 48వ సమావేశంలో పాలమూరు ప్రాజెక్టు ప్రతిపాదనలపై సుదీర్ఘ చర్చ కొనసాగింది. 49వ ఈఏసీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించింది. ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను బలంగా నొక్కి చెప్పింది. ప్రాజెక్టుకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చాలని విజ్ఞప్తి చేసింది. ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అంచనాల నివేదికను పరిశీలించిన ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ప్రాజెక్టుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ పర్యావరణ అనుమతులు ఇవ్వొచ్చని సంబంధిత మంత్రిత్వ శాఖకు 2023 ఆగస్టు 10న సిఫారసు చేసింది. నాటి నుంచి ఆ దస్త్రం కేంద్రం వద్ద పెండింగ్ లోనే ఉన్నది. పాలమూరు ప్రాజెక్టు పనులపై ఏపీలోని కడప జిల్లాకు చెందిన పలువురు ఎన్జీటీని ఆశ్రయించడం, విచారణ చేపట్టిన ఎన్జీటీ ఒక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపైనే దాదాపు 600 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేంద్ర పర్యావరణ శాఖ దీన్నే సాకుగా చూపి ఈసీ మంజూరుకు మోకాలడ్డుతున్నది. ఎన్జీటీ విధించిన జరిమానా నిధుల వినియోగానికి ప్రత్యేక కమిటీని నియమించింది. ప్రాజెక్టు వల్ల ఎక్కడెక్కడ నష్టం వాటిల్లింది, జరిమానా నిధులను ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేయాలి అన్న దానిపై నివేదించాలని ఆ కమిటీ మార్గదర్శకాలను జారీ చేసినట్టు సమాచారం. ఆ నివేదిక అనంతరమే ఈసీ మంజూరు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. తాజాగా సబ్ జ్యుడిస్ అంశాన్ని కూడా మరో కారణంగా చూపడం గమనార్హం. ప్రస్తుత సర్కారు అనుమతుల కోసం వినతి పత్రం ఇచ్చి చేతులు దులుపుకున్నది తప్ప ఇప్పటి వరకు ఆ దిశగా పకడ్బందీ చర్యలు చేపట్టలేదని తెలుస్తున్నది. ఈఎన్టీ వైద్యుడు చీకటి దందాకు తెరతీశాడు. మార్ఫిన్ లాంటి నార్కోటిక్ ఇంజెక్షన్లు, మాత్రలను హైదరాబాద్లోని పలువురు మత్తుకు బానిసైన వారికి కొరియర్ ద్వారా అందజేశారు. సమాచారం అందుకున్న డ్రగ్స్ అధికారులు అతని క్లినిక్పై తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో డ్రగ్స్కు సంబంధించిన ఇంజెక్షన్లు, మాత్రలు లభించాయి. ఈఎన్టీ ఆసుపత్రిలో ఉన్న మాన్విత ఫార్మసీకి చెందిన డ్రగ్గిస్ట్ అని అధికారులు రద్దు చేశారు. డాక్టర్పై కేసు నమోదు చేసి హైదరాబాద్కు తరలించారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అత్యున్నత ధర్మాసనం నుంచి చివాట్లు తప్పడం లేదు. ఈ కేసులో ఎస్బీఐ తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఎలక్టోరల్ బాండ్ల సమాచారం మొత్తాన్ని బహిర్గతం చేయాలని ఆదేశించింది. వివరాలను ప్రకటించడంలో
సెల్టికివా ఉండరాదని తేల్చి చెప్పింది. మార్చి 21 సాయంత్రం 5 గంటలలోపు అన్ని వివరాలు వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. ఈ అంశంపై తదుపరి ఉత్తర్వుల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. గురువారం సాయంత్రంలోపు బాండ్ల విషయంలో ఎలాంటి గోప్యత పాటించలేదని సూచిస్తూ ఎస్బీఐ చైర్మన్ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. రాజస్థాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మదార్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును సబర్మతి ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సబర్మతి ఎక్స్ప్రెస్ ఇంజిన్ సహా 4 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా రైలు పట్టాలు తప్పడంతో పలు ట్రైన్లను రద్దు చేశారు అధికారులు. సబర్మతి రైలు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో విషాదం జరిగింది. గార్డెన్ రీచ్ ఏరియాలో నిర్మాణంలో ఉన్న ఓ 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 3 మృతి చెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలిస్తున్నారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉంటారంటున్నారు. కాగా నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం సాగుతోందంటున్నారు పోలీసులు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు మళ్లీ హ్యాండ్ ఇచ్చారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ జల్ బోర్డులో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణకు హాజరు కావాలన్న ఈడీ సమన్లను తిరస్కరించారు. అయితే ఈడీ వరుస నోటీసులను తప్పుబడుతున్నారు ఆప్ కన్వీనర్. కోర్టు నుంచి బెయిల్ వచ్చాక మళ్లీ సమన్లు పంపడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి 9వసారి కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చింది ఈడీ. ఈ నెల 21న ఈడీ హెడ్ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. రష్యా ఓటర్లు మళ్లీ పుతిన్కి పట్టం కట్టారు. ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ మరోసారి ఘన విజయం సాధించారు. 3 రోజుల పోలింగ్లో పుతిన్ రికార్డు స్థాయిలో 88% ఓట్లు సాధించారు. దీంతో 1999 నుంచి దేశ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న పుతిన్ తాజా విజయంతో మరో 6 ఏళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. కాగా ఎన్నికల సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు జరిగాయి. 16 నగరాల్లో 65 మంది ప్రతిపక్ష నేతలు అరెస్ట్ అయ్యారు. ఇండియన్ నేవీ వరుస రిస్కీ ఆపరేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొన్నటికి మొన్న సొమాలియన్లు, లైబీరియన్ల నుంచి యుద్ధ నౌకలను కాపాడిన భారత నేవీ తాజాగా మరోసారి సముద్రపు దొంగల పని పట్టింది. నౌకలను దోచుకునేందుకు ప్రయత్నించిన 35 మంది దొంగలను అదుపులోకి తీసుకుంది. ఎంవి రుయేనా నౌకలోని 17 మంది సిబ్బందిని కాపాడింది. ఇదిలా ఉండగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై కొంతకాలంగా హుతీ తిరుగుబాటుదారుల దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జల మార్గాలపై నిఘా ఉంచేందుకు నౌకాదళం 10కి పైగా యుద్ధ నౌకలను మోహరించింది. ఐలాండ్లో మరోసారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 3 నెలల్లో 4వసారి విస్ఫోటనం చెంది నిప్పులు కక్కుకున్న అగ్నిపర్వతం స్థానికులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న లావా జనావాసాల్లోకి చేరడంతో ఇళ్లన్నీ కాలి బూడిదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెగ్జావిక్లోని ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రభుత్వం. ఇక సమీప ప్రాంతాలను ఖాళీ చేస్తున్న అధికారులు పర్యాటక ప్రాంతమైన బ్లూ లాగూన్ను తాత్కాలికంగా మూసేస్తున్నట్టు తెలిపారు.